స్కూళ్ల దోపిడీ దందాన్ని నిరసిస్తూ ఉద్యమం ఉధృతమవుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నిజంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు చిన్న పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఈ ఫీజుల భారాన్ని మొయ్యలేము, తగ్గించాలి అని 3 నెలలుగా పోరాడుతా ఉన్నా కూడా స్పందించని ముఖ్యమంత్రి గారు, స్పందించని రాష్ట్ర పాలకులు నిజంగా వారి ధోరణులను ఎట్టి పరిస్థితులలో కూడా క్షమించరాని నేరంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఈ రోజున గతంలో అనేక జీవోలు ఉన్నప్పటికీ 91, 42, 770 జీవోలు ఉన్న స్కూల్స్ కు సంబంధించి ఏ మేరకు ఫీజులు తీసుకోవాలి ఏమిటి అన్న దాని మీద ఒక నికరమైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా కూడా వాటిని పాటించకుండా యథేచ్ఛగా లంచాలు గుమ్మరిస్తూ ఈ రోజున పిల్లల మీద, పిల్లల తల్లిదండ్రుల మీద భారాన్ని మోపుతున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలపై ఏ తరహా చర్యలు తీసుకోవటానికి ముందుకు ఎందుకు రాలేకపోతా ఉందో ముఖ్యమంత్రి గారు నికరంగా ప్రకటన చెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో స్కూల్స్లలో తల్లిదండ్రులతో కమిటీలు ఉండి ఆ కమిటీలు తరచుగా సమావేశాలయ్యి పిల్లల బాగోగులతో పాటు ప్రైవేటు ప్రభుత్వ స్కూల్స్లలో నిర్వహణకు సంబంధించి కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉండేది. మరి ఈ రోజున ఆ పరిస్థితి పూర్తిగా మాయమైపోయినా కూడా దాన్ని పునరుద్ధరించాలి అని ప్రత్యేకంగా విద్యా సంస్థలలో పనిచేసిన వారు విద్యార్థుల బాగోగుల కోసం, విద్యార్థుల రక్షణ కోసం పనిచేస్తున్న వారు ఈ రోజు ఐక్యంగా అడుగుతున్నప్పటికీ కూడా స్పందించకపోవటం ఇది చాలా దారుణమైనది. అమృత విద్యాలయంలో 47 మంది విద్యార్థులకు తెలియకుండానే ఇంటికి టీసీలు వచ్చాయి అంటే ఇంతకంటే దారుణం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున జిల్లా స్థాయిలలో కలెక్టర్ చైర్మన్ గా ఉండేటటువంటి ఫీజుల నియంత్రణ కమిటీ ఖచ్చితంగా అమలు కావాలా, కాకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలన ఉన్నట్ట లేనట్ట అన్నది కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది విద్యాశాఖ మంత్రినో, ముఖ్యమంత్రి గారో, కేటీఆర్ గారో రాజీనామా చేయాలా ఈ సమస్య పరిష్కరించకపోతే అనే నినాదం కూడా తల్లిదండ్రులు లేవనెత్తుతున్నారు. అంటే నిజంగా ఈ సమస్య ఎంత దారుణంగా ఉందో మనందరికీ అర్థమవుతున్నది. అందుకోసమే ఈ ఉద్యమానికి ప్రత్యక్షంగా మీ అందరిలో భాగస్వామిగా ఉండటానికి భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి స్థాయిగా మద్దతును ప్రకటిస్తుంది అని ఈ సందర్భంగా నేను పేర్కొంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు పేరెంట్స్ తరఫున కొంతమంది మాట్లాడతారు. ఎందుకంటే ఈ బాధను తల్లిదండ్రుల కన్నా మీకు ఎక్కువగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ రాజు పేరెంట్, ప్లీజ్ కమ్ డౌన్. राजीव, वेंकटेश्वर राव, अनमोद, कोई भी तीनों में एनीबडी. मीनवाइल आई विल रिक्वेस्ट आवर हैदराबाद स्कूल पेरेंट्स एसोसिएशन ఇక్కడ ఈ ఉద్యమం 3 నెలలే అని చెప్పారు. దయచేసి ఇది 3 నెలల ఉద్యమం కాదు. 2008 ఏప్రిల్ 7వ తారీఖున పుట్టింది ఈ ఉద్యమం. అప్పటి నుంచి తల్లిదండ్రులు రోధిస్తూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి వయసు 8 సంవత్సరాలు దాటింది. ఇదేదో చిన్నపిల్ల కాదు. మా పిల్లలు 2వ తరగతిలో మొదలుపెట్టిన ఉద్యమం మా పిల్లలు ఇంటర్మీడియట్ కూడా వచ్చేశారు. కాబట్టి ఉద్యమం చాలా పాతది. కాకపోతే రాజకీయ చిత్తశుద్ధి మాత్రమే కరువైంది. HSPA ప్రెసిడెంట్ విక్రాంత్. Thank you all parents. I'll probably try to speak in English now. I hope you can hear me at the back. Okay, I can see the raised hand. So this parent movement started in 2007 and 8. Some of the parents in school identified this is a concern. 2008 few parents started making parents association and they realized
that even when they take the cases to the court, the cases are not unique to a school. The issue was much wider. Every school was involved in the commercialization of education. And gradually we can realize that if we move from one school to another, even after taking the admission to the next school is also doing the same thing. Which means the problem is much wider, it's much across the city, and hence the solution also has to be a city-wide solution and probably even in future, even an India-wide solution. इसलिए हमने उस वक्त HSPA के formation की बात की. 2009 में we registered the association. That was the first time when parents came together, went to the chief minister of YSR that time in Congress. He was kind, but he didn't understand that this is a problem of masses. He thought this is a problem of only certain private schools and people in the rich segment. And we said, no sir, you are wrong. We have brought people along with us, with our auto wala, which are drivers, which are maids, which are servants. And they are also sending their kids to private schools. Their fees are also increasing with such a hike that they can't afford it. And we gave an example. 300 रुपए महीने जो ऑटो वाला दे रहा था, उसकी फीस एक साल के अंदर 700 रुपए महीने हो गई. How much percentage hike it is? 133% hike. क्या आप 133% की हाइक अफोर्ड कर पाएंगे एक साल के अंदर? आपका ड्राइवर कैसे अफोर्ड कर लेगा अगर आप नहीं कर पाएंगे तो? राइट? आपकी मेड जो 3,000-4,000 रुपए कमाती है, उसे गवर्नमेंट स्कूल के अंदर कॉन्फिडेंस नहीं है, वो प्राइवेट स्कूल में भेजती है. उसकी फीस अगर इतनी तेजी से हाइक होती है तो वो कैसे अपने बच्चों को पढ़ा पाएगी? सो ऑटो ड्राइवर वेरी स्पेसिफिकली टोल्ड इन फ्रंट ऑफ अस टू द चीफ मिनिस्टर कि 300 रुपए महीने से मैं 2 बच्चों को पढ़ाता था, दैट वाज 600 रुपीज अ मंथ. आज एक ही साल के अंदर ये स्कूल की फीस 700 रुपए महीने हो गई. आई हैव ब्रॉट 1 चाइल्ड आउट ऑफ द स्कूल. That is the impact to the people in the lower segment. Everybody is bound to send their kids to the private schools. All of them are suffering with the same level of problem. Lot of people in media say it's a problem of a corporate school. It is problem of private school. All segments of private schools are doing the same thing. Right? As long as we all understand that we are the sufferer and we can highlight our concern accordingly. So in 2009 we got GOMS 91. It was because of the parents movement that we got the government order. You know, so it is your power. If you wish, you can still get those things done again. It was ने इस वक्त सपोर्ट नहीं किया, इसलिए एक्ट आने की बजाय उन्होंने फिर भी GO पास कराया. Schools can challenge GO, they cannot challenge an act. That's why one of our demand very specifically say an act should be passed in the assembly, which nobody can challenge in the court. So if you understand your power, you can put pressure and get an act passed in an assembly, and that is why you are all here. By looking at this strength, people will understand. They cannot take private school or parents anymore very easily. You can also turn into a vote bank politics very soon if they understand. There is a power. When we in the court in 2010, after that the issue went